హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై హెల్దీ. దిస్ ఈజ్ హేమ. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఎస్పెషలీ దోశ, ఇడ్లీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది రెగ్యులర్గా మనం రైస్లో చేసుకునే చికెన్ కర్రీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని నేను మీకు ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే రెసిపీ మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1.5 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1.5 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ వరకు కర్డ్ని యాడ్ చేసుకొని అంతా మనము మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని మనము 1 గంట సేపు సాల్ట్ వాటర్లో కనుక నానబెట్టినట్లయితే చికెన్ బాగా టెండర్గా అవుతుంది అండ్ ఈజీగా కూడా కుక్ అవుతుంది. ఈ టిప్ని ఫాలో అవ్వండి. సో ఇలాగ మొత్తం మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 1/2 అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్స్ కొరియాండర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇందులో మనము చికెన్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు. చికెన్లో ఆల్రెడీ కొంచెం మనం కుక్ చేసినప్పుడు కొంచెం వాటర్ వస్తాయి కదా. సో ఇలా చికెన్ మునిగేంత వరకు మనము వాటర్ని యాడ్ చేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇలాగ 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం చూసారు కదా, చికెన్ కర్రీ అనేది రెడీ అయింది. సో ఇది మరీ లిక్విడ్గా లేదు, అలానే తిక్కగా కూడా లేదు. మనకి దోశ, ఇడ్లీ, చపాతీలో తినడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు వాటరీగా కనుక వస్తే కోకోనట్ మిల్క్ని మీరు యాడ్ చేసి ఒకసారి బాయిల్ చేసుకుంటే థిక్ అవుతుంది. సో ఇక్కడ నేను తాలింపు వేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 ఇంచ్ సినమన్ని యాడ్ చేసుకోవాలి. 3 లవంగాలను కచ్చపచ్చ దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఈ లవంగాలు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తాయి చికెన్ కర్రీకి. సో ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 స్మాల్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు అంతా వేగిన తర్వాత మనము ఈ తాలింపుని చికెన్ కర్రీలో యాడ్ చేసుకోవాలి. సో చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇది దోశలోకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే హోమ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.